అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్ చాప్టర్ 6 ట్రయాంగిల్స్ అనే టాపిక్స్‌లో లాస్ట్ ఎక్సర్‌సైజ్‌లో 6.3 ఎక్సర్‌సైజ్‌లో 12థ్ క్వెషన్ చేస్తున్నాం. సో, ఈ 12థ్ క్వెషన్ చాలా ఈజీ. చాలా ఈజీ. నేను చెప్తున్నా చాలా ఈజీ. ఇందులో మీకు ఈ క్వెషన్‌లో మీడియన్ అనే మాట ఇచ్చాడు. మీడియన్ అంటే అర్థం మీకు తెలియకపోతే ఒకసారి చెప్తున్నా. ఇదొక ట్రయాంగిల్ అనుకుంటాం. ఈ ట్రయాంగిల్‌కి ఎగ్జాక్ట్‌గా మిడ్ పాయింట్ మీదకి ఒక లైన్ గీశారనుకోండి. ఆ లైన్‌ని ఏమంటామంటే మీడియన్ అని అంటారు. సో, ఇక్కడ ఈ పాయింట్ నుండి ఇలా ఈ లైన్ గీస్తే ఇదొక మీడియన్. ఈ రకంగా ఇది. సో, ఒక ట్రయాంగిల్‌లో మనం టోటల్‌గా 3 మీడియన్స్ గీయొచ్చు. ఓకేనా? మరొక ట్రయాంగిల్ గీస్తున్నా. సో, ఇదొక ట్రయాంగిల్. సో, ఎగ్జాక్ట్‌గా మిడ్ పాయింట్ నుండి ఇదొకటి, ఇక్కడ ఈ మిడ్ పాయింట్ నుండి, ఇక్కడ మిడ్ పాయింట్ నుండి. ఇలా ఈ 3 మిడ్ పాయింట్స్ నుండి 3 మీడియన్స్ గీయొచ్చు. ఒక ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు కూడాను. సో, ఇలా ఈ మిడ్ పాయింట్స్ అన్నిటితోని సెంటర్‌తో ఒక పాయింట్ ఫార్మ్ అవుతుంది కదా! దీన్నైతే సెంట్రాయిడ్ అంటారు. ప్రెజెంట్ అయితే మీకు ఇది అవసరం లేదు సెంట్రాయిడ్ గురించి. మీడియన్ అంటే అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మిడ్ పాయింట్ నుండి ఎగ్జాక్ట్‌గా గీసే లైన్‌ని ఏమంటామంటే మీడియన్ అంటారు. ఓకే. ఇది పాయింట్ పక్కన పెడదాం. ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ 2 ట్రయాంగిల్ ఇచ్చాడు. సో, ఫస్ట్ ట్రయాంగిల్ ఏబీసీ. ఆబ్వియస్లీ ఏబీసీ ఎప్పుడు ఇస్తారు కదా! ఏబీసీ. మనం అసలే మీడియన్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఈ బీసీ పాయింట్ నుండి ఎగ్జాక్ట్‌గా మిడ్ పాయింట్ నుండి ఒక లైన్ గీశారు. సో, ఈ మీడియన్. సో, డి అనే పాయింట్ నుండి ఒక మీడియన్ గీశారు. ఇదొక ట్రయాంగిల్. అండ్ సెకండ్ ఇంకొక ట్రయాంగిల్ కూడా గీశారు. సో, ఇదొక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్‌లో కూడాను పి, క్యూ, ఆర్ అనే ట్రయాంగిల్ ఒకటి గీశారు. దీంట్లో కూడా ఎగ్జాక్ట్‌గా మిడ్ పాయింట్ నుండి ఒక మీడియన్ గీశారు. ఆ మీడియన్ కూడాను చూస్తే చాలా దారుణంగా గీశానే. ఓకే. ఇలా గీస్తే ఈ మీడియన్ పేరు ఇక్కడ ఏ పాయింట్ దగ్గర గీసానంటే ఎం అనే పాయింట్ దగ్గర. ఇప్పుడు వీడు అడిగిన క్వెషన్ ఏంటంటే, ఈ మొత్తం ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు కూడాను ట్రయాంగిల్ ఏబీసీ ఓకేనా? అదే రకంగా ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈ 2 కూడా సిమిలర్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే. ఇది కాన్సెప్ట్. ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈ 2 కూడా సిమిలర్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఇదే మన కాన్సెప్ట్ అనేది మనకొక్కటి అర్థం చేసుకుంటే చాలనమాట. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మన క్వెషన్‌లో ఏమైనా ఇచ్చాడా? ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చాడా అనేది చూద్దాం. కొన్ని రేషియోస్ ఇచ్చాడు. ఏబీ బై పీక్యూ ఈక్వల్స్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏడీ బై పిఎం. సో, ఈ రకంగా ఇవన్నీ కూడా ప్రపోర్షన్‌లలో ఉన్నాయి అనుకొని చెప్పేసాడనమాట. సో, మీకు ఆల్రెడీ తెలుసు. ఒక ట్రయాంగిల్‌కి సంబంధించినంత వరకు కూడా సిమిలర్ అవ్వాలంటే ఒక 3 కాన్సెప్ట్స్‌ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ కాన్సెప్ట్ బేస్డ్‌గా వీడు మనకి ఏది ఇచ్చాడంటే 2 సైడ్స్ ఇచ్చాడు. ఓకేనా? ఏబీ అనే దాని నుండి ఒక సైడ్ ఏబీ మరియు పీక్యూ అంటే ఏబీ, పీక్యూ నుండి ఒక సైడ్ ఇచ్చాడు. అండ్ బీసీ, క్యూఆర్ అంటే బీసీ, క్యూఆర్ నుండి ఒక సైడ్ ఇచ్చాడు. సో, 2 సైడ్‌లు ఇచ్చాడు కాబట్టి మూడోది ఏమవ్వాలి? సైడ్‌తోనైనా 3 ఎస్‌లు వస్తే సిమిలారిటీ వస్తది. లేదు అంటే ఈ మిడ్‌లోన ఏ వచ్చిందనుకోండి, అలా వచ్చినా సరే సిమిలర్ అవుతది. రెండిట్లో ఏవి వస్తాయో చూడాలి. ఓకే. రెండిట్లో ఏది వస్తుందో చూద్దాం. సో, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక సైడు 2 సైడ్‌లు తెలిసిపోయాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు కూడాను ఈ సమ్ వరకు అయితే యాంగిల్ బేస్డ్‌గా వస్తది. ఓకేనా? యాంగిల్ బేస్డ్‌గా ఎలా వస్తది సార్ అంటే నేను సాల్వ్ చేస్తాను కాబట్టి నాకు తెలిసిపోయిందనమాట. అంతకుమించి ఇంకేం వేరేలా చెప్పలేను. సో, ఇక్కడ మీడియన్స్ ఇచ్చాడు కాబట్టి మీడియన్స్ బేస్డ్‌గా మనం ఏం చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో, ఇది ట్రయాంగిల్ కదా! ఇక్కడ ట్రయాంగిల్‌లో మనం బేసిక్‌గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీడియన్ కాన్సెప్ట్ గురించి చెప్తాను. కాసేపు లెక్కలంతా మర్చిపోండి. ఈ మీడియన్ కాన్సెప్ట్‌లో ఇక్కడ మొత్తం చూస్తే ఈ బీసీ అనే లైన్ ఉంది కదా! ఈ బీసీ అనే లైన్‌ని ఎగ్జాక్ట్‌గా డి పాయింట్ అనేది సెపరేట్ చేస్తుంది. సో, ఈ బీసీ అనే లైన్‌ని ఎగ్జాక్ట్‌గా ఈ పాయింట్ సెపరేట్ చేస్తుంది. అప్పుడు ఈ బీసీ అనే పాయింట్ నేను ఎలా రాయొచ్చు? ఈ బీసీ అనే పాయింట్ నేను కావాలంటే ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే సింపుల్‌గా కూడాను హాఫ్ ఆఫ్ ది బీసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ ప్లస్ డీసీ అని ఎలా రాయొచ్చు. అంటే ఇక్కడ బీసీ అనే పాయింట్ నేను ఎలా రాయొచ్చు అంటే బీడీ ప్లస్ డీసీ అనే రాయొచ్చు. కాసేపు మీడియన్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. ఇక్కడ మీడియన్ అనే కాన్సెప్ట్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ బీసీ అనే లైన్ ఉంది కదా! ఈ బీసీ అనే లైన్ మేజర్‌గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డి అనే పాయింట్ అనేది ఎగ్జాక్ట్‌గా రెండింటిని సెపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే బీడీ ప్లస్ డీసీ అనేది ఏమవుతుందంటే బీడీ ప్లస్ డీసీ అనేది బీసీ అనే లైన్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీడీ అన్న డీసీ అన్న 2 ఒకటే కాబట్టి 2 సేమ్ సైజులో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొకసారి ఎలా రాసుకుంటున్నాం బీడీలా రాసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 బీడీలు అయితే ఒక బీసీతో సమానం. సో, ఇక్కడ 2 బీడీలు అయితే ఒక బీసీతో సమానం కాబట్టి ఇదే దాన్ని రివర్స్‌లో చేస్తే ఈ 2 ఇటు పంపించమనుకోండి హాఫ్ ఆఫ్ ది బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఒక బీడీ లైన్. సో, ఈ బీడీ లైన్ అనేది హాఫ్ ఉంటే సో, ఈ
ఈ బీడీ అనే లైన్ అనేది ఎలా ఉంటుంది, బీసీ అనే దాంట్లో హాఫ్ ఉంటుంది అనమాట. ఈ టోటల్ లైన్లో హాఫ్ పార్ట్ ఈ బీడీ అనే విషయం ఇక్కడ ఈ కాన్సెప్ట్ ద్వారా తెలిసింది. సార్ ఇది ఎందుకు సార్ మనం చేస్తున్నామంటే మీకు చెప్తాం మెల్లగా. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన కాన్సెప్ట్, ఈ క్వశ్చన్ అంతా దేని గురించి ట్రై చేస్తున్నామంటే, ఇక్కడ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ కోసమే ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఈ రెండు కూడా సిమిలర్ అనుకుని ప్రూవ్ చేయాలంటే నాకు ఆల్రెడీ సైడ్స్ తెలిసిపోయి కాబట్టి ఇది సిమిలర్ అని నేను ప్రూవ్ చేయాలి. ఈ యాంగిల్ కాబట్టి ట్రై చేస్తున్నా. సో ఈ మీడియన్ కాన్సెప్ట్లో వెళ్తే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఏబి బై పీక్యూ ఇది ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ది బీసీ. ఓకే, దీన్ని హాఫ్గా రాసుకున్నాను, దీన్ని కూడా హాఫ్ ఆఫ్ ది పీక్యూఆర్ అని రాసుకున్నాను. సార్ పైన కింద హాఫ్లు ఎందుకు వేసుకున్నారు సార్ అంటే, మనం పైన కింద హాఫ్ క్యాన్సిల్ చేస్తే ఈ వాల్యూ అనేది 1 వస్తుంది కదా, అందుకోసమే రాసుకున్నా. ఓకేనా, ఇది ఎందుకు రాసుకున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా రివీల్ చేసేస్తున్నాను చూడండి. హాఫ్ ఆఫ్ ది బీసీని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎలా రాసుకోవచ్చు అనుకోని బీడీగా రాసుకోవచ్చు. సో ఈ మొత్తం బీసీ లైన్లో హాఫ్ పార్ట్ బీడీగా రాసుకోవచ్చు బై ఇక్కడ ఈ మొత్తం క్యూఆర్ లైన్లో కూడాను హాఫ్ ఆఫ్ ది క్యూఆర్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్గా కూడా ఈ క్యూఎంగా రాసుకోవచ్చు. క్యూఎం నాకు ఇందుకోసం రాసుకున్నా. సో ఈ మిగిలినవన్నీ సేమ్గానే రాసుకున్నాం, ఏడీ బై పిఎం. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు అసలైన స్టెప్ వస్తుంది చూడండి. ఇక్కడ ఏబీ బై పీక్యూ ఇది ఈక్వల్స్ టు బీడీ బై క్యూఎం. ఒక్కసారి ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సైడ్స్ దేని గురించి చెప్తుందో చూద్దామా. ఏబీ బై పీక్యూ అనేది ఈ సైడ్ గురించి చెప్తుంది, అండ్ ఈ సైడ్, ఈ రెండు కూడా సేమ్ సైజుల్లో ఉన్నాయంట. అండ్ బీడీ బై క్యూఎం అనేది ఏమని చెప్తుంది, ఇది ఈ మీడియానికి అండ్ వీటికి చెప్తుంది. సో ఈ రెండు సైడ్స్ సేమ్గా ఉంది అని కూడా చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ లాస్ట్ పాయింట్ చూడండి, ఏడీ బై పిఎం. ఈ ఏడీ బై పిఎం దేని చెప్తుందంటే చూడండి, ఈ ఏడీ బై పిఎం దీని గురించి చెప్తుంది, అండ్ ఇక్కడ ఈ బీడీ బై క్యూఎం అనేది దేని గురించి చెప్తుందంటే దీని గురించి చెప్తుంది. అంటే ఇప్పుడు మనం దేని గురించి ట్రై చేసాము, ఈ మొత్తం రేషియో అనేది దేన్ని చెప్తుందంటే ఇక్కడున్న ఈ బుల్లెట్ ట్రయాంగిల్స్ ఏబిడి అండ్ పిక్యూఎం ఈ రెండు కూడా సిమిలర్ అనుకుని ప్రూవ్ చేసింది. ఎలా ప్రూవ్ చేసిందంటే ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఎం. సార్ ఇది మనకు అవసరమా అంటే ఎస్, మనకి ఎగ్జాక్ట్గా ఈ లెక్క అనేది అవసరమే. దీని వెనకున్న మేజర్ రీజన్ ఎందుకు ఇదంతా ఇలా చెప్పాల్సి వచ్చింది ఎందుకు అని అంటే, ఇక్కడ ఈ మూడు కూడా సైడ్ ఈక్వల్ కాబట్టి, ఇది సైడ్ ఈక్వల్ కాబట్టి, ఈ రెండు కూడా సిమిలర్ కాబట్టి ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది కదా. యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి మనం దేని గురించి ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ మనం లెక్క స్టార్ట్ చేసినప్పుడు రెండు సైడ్స్ ఈక్వల్ అని తెలుసు, అంటే ఏబి క్యూఆర్. సో ఈ రెండు కూడాను ఇక్కడ ఈ రెండు కూడా మనకు తెలుసు. ఇంకా మూడోది మనకి యాంగిల్ కావాలని అనుకుంటే ఆ యాంగిల్ అనేది ఇక్కడ వస్తుంది కదా. సో దీన్ని బట్టి హ్యాండ్ సేమ్ అని చెప్తామంటే సింపుల్గా ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై క్యూఆర్. సో దీని ద్వారా ఏమవుతుందంటే సైడ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏబిడి పీక్యూఎం ఈ రెండింటి వల్ల యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ కాబట్టి ఇక్కడ యాంగిల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా మనకి ఏంటంటే ఎస్ఏఎస్ ప్రాపర్టీ అనేది ఉంది కాబట్టి యాంగిల్ ఏబిసి అండ్ యాంగిల్ పీక్యూఆర్ ఈ రెండు కూడా సిమిలర్ అనుకుని చెప్పవచ్చు అనమాట. ఇది కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్. కాస్త ఎక్కువగా ఏమైనా చేసామంటే ఇందులో ఒకే ఒక్క స్టెప్ చేసాం, ఈ ఒక్క స్టెప్ని చేసాం అనమాట. అంతకుమించి ఇంకేమీ లేదు. ఈ 12th సెమ్కి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే సేమ్ ఇదే మెథడ్, పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. ఎగ్జాక్ట్గా మళ్ళీ 16th క్వశ్చన్లో ఇదే ఆన్సర్స్ వస్తాయి అనమాట. ఇది 12th క్వశ్చన్కి సంబంధించి 16th కూడా సేమ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 13th క్వశ్చన్ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ 13th క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే క్లియర్గా కూడాను ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఆ ట్రయాంగిల్ ఏంటంటే ఏబిసి అనే ఒక ట్రయాంగిల్. సో ఏబిసి ఇక్కడ ఒక ట్రయాంగిల్, దాంతోపాటు మిడ్ పాయింట్ ఏమని చెప్పాడంటే డి అనే మిడ్ పాయింట్ అంట. ఓకే, డి అనేది మిడ్ పాయింట్. సో దీంతో పాటు వాడేమన్నాడంటే ఇక్కడ ఈ మిడ్ పాయింట్ కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, అదేంటంటే డిఎసి. సో ఈ రకంగా మనకు రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఏడిసి అండ్ ఇంకొక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ బిఏసి. ఈ రకంగా రెండు ట్రయాంగిల్ ఉన్నాయి. ఒకటి ఏబిసి అయితే దీన్ని ఏబిసి అని రాసుకుందాం, చాలా బాగుంటుంది. ఏబిసి ఇలా 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అయితే వాడేం చెప్పాడు అనేది ముందు చూద్దాం. వాడేం చెప్పాడంటే సిఏ² ఈక్వల్స్ టు సిబి ఇంటూ సిడి. ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఇది ప్రూవ్ చేయాలంటే ముందుగా ఇవన్నీ కూడా సైడ్సే కదా. సో మనం ఏం చేద్దామంటే సైడ్స్ రేషియో రాసుకోవాలి. ఈ రెండు ట్రయాంగిల్ నుండి సైడ్స్ రేషియోస్ రాయాలి అని అనుకుంటే మనకు ముందు ఇది సిమిలర్ అవ్వాలి. సిమిలర్ అయితేనే సైడ్ ఈక్వల్ టు సైడ్ అనేది ఈక్వల్ రేషియోలో ఉంటుంది, అలా లేకపోతే అవ్వదు కదా. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవేవి సిమిలర్గా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. క్వశ్చన్లో ఏమని ఇచ్చాడంటే వాడు ఏమంటున్నాడు, యాంగిల్ ఏడిసి అంటే డి అనే దగ్గర ఒక యాంగిల్,
అదే రకంగా యాంగిల్ అనేది ఏ దగ్గర, ఈ రెండు దగ్గర యాంగిల్ అనేది ఈక్వల్ అంట. ఈ రెండు యాంగిల్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు కూడా డి అనేది మిడ్ పాయింట్లో ఉండాలి కాబట్టి ఆ రకంగా చూసుకున్నట్లయితే ఏడిసి. అండ్ ఇక్కడ కూడా యాంగిల్ మిడ్ పాయింట్లో ఉండాలి కాబట్టి బిఏసి. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఓకే, ఒక పని చెప్పాడు మంచిగా, ఇక్కడ యాంగిల్ అదే రకంగా ఇక్కడ యాంగిల్, ఈ రెండు కూడా ఈక్వల్ అంట. ఒక పని అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఈ రెండు ట్రయాంగిల్స్కి కూడా సి అనేది కామన్. సో సి అనేది కామన్ కాబట్టి యాంగిల్ సి ఈక్వల్స్ ఇంకో ట్రయాంగిల్లో కూడా యాంగిల్ సి. ఎప్పుడైతే ఇవి రెండు వచ్చాయి ఇవి ఏ క్రైటీరియా ఫాలో అవుతుంది, యాంగిల్ ఏఏ అనే క్రైటీరియా ఫాలో అవుతుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ ఏడిసి అనేది సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి అనేది మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనకి ఈ రెండు ట్రయాంగిల్స్ తెలిసిపోయాయి కాబట్టి వీటి యొక్క సైడ్ రేషియోస్ రాయాలి. వీటి నుండి మనం సైడ్స్ ఒకసారి చూద్దామా, అసలు ఏంటి ఈ ట్రయాంగిల్కి సంబంధించిన సైడ్ రేషియోస్. సో ఇక్కడ ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్ పేరు ఏమంటారంటే, ఇందులో ఉన్న ట్రయాంగిల్ బయట రాస్తున్నాం, అదేంటంటే ఏడిసి. సో ఈ బ్లూ కలర్ అంతా కూడా ఒక ట్రయాంగిల్. దాని తర్వాత ఇంకో ట్రయాంగిల్ కూడా ఉంది, అదేంటి అని అంటే బిఏసి. ఇది సో వాడు ఏ దగ్గర ఒక యాంగిల్ అన్నాడు, అదే రకంగా ఇంకొకటి ఏంటంటే డి దగ్గర. ఈ రెండు యాంగిల్స్ కూడా సేమ్ అన్నాడు కదా, సేమ్. దాని తర్వాత సి యాంగిల్ కామన్, సి యాంగిల్ కామన్. ఇది సార్ ఎందుకు సార్ ఇక్కడ ఉంటేనే డైరెక్ట్గా కనిపించేస్తుంది కదా అనుకోనంటే అసలు సీన్ లేదు. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ ఎంత రివర్స్గా ఉంది, అందుకే నేనేం చేస్తానంటే బయటికి లాగేస్తాను, ఎగ్జాక్ట్గా రాసి ఇలా రాస్తాను. మీకు ఇమేజినేషన్ పవర్ ఉంది అనుకోండి, ఈ రెండు ట్రయాంగిల్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇమేజినేషన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ నుండి ఎలాగో ట్రయాంగిల్స్ దీంట్లోనూ సైడ్కి లాగేస్తాం కాబట్టి ఈ ట్రయాంగిల్స్ నుండి రేషియోస్ ఒకసారి రాయడానికి చూద్దాం. సో ఫస్ట్గా సిఏ. సో సిఏ బై సివి, సిఏ బై సివి ఈజ్ ఈక్వల్స్ టు, ఈ సైడ్ రేసెస్ ఎలాగ ఈక్వల్ ఉంటాయి కదా, దాని తర్వాత ఏంటి సిడి బై సిఏ, సిడి బై సిఏ. సో ఈ రకంగా సిఏని అటు పంపించమనుకోండి, సిఏ ఇంటూ సిఏ అనేది సిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిబి ఇంటూ సిడి. వాడు అడిగింది ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ ఈ స్టెప్ మనం ఎందుకు రాసాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే ట్రయాంగిల్ సిమిలర్ అనుకోవడానికి తెలిసిపోయాయో అప్పుడు వాటి యొక్క రేషియోస్ అనేవి, అంటే సైడ్స్ యొక్క రేషియోస్ కూడా సేమ్గా ఉంటాయి కదా, అందుకే ఇవి రాసుకున్నాం అనమాట. సో ఎస్ఎస్ అనే దానికి ఇక్కడ క్రైటీరియా. నెక్స్ట్ ఇందులో నుండి ఈ ట్రయాంగిల్స్ ఎందుకు ఇలా రాసామంటే, ఇక్కడ ఉన్న ట్రయాంగిల్స్ మీరు ఇలానే ఊహించుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకే ఎవరికైతే ఇమేజినేషన్ తక్కువ ఉంటుందో నేనే వాళ్ళకి సింప్లిఫైడ్ చేయడానికి ఈ రకంగా రాస్తాను. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. ఈ 14th క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ 14th క్వశ్చన్లో ఏమని ఇచ్చాడంటే టోటల్గా కూడాను ఒక రెండు ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా ఏంటంటే ఒకటి ఏబిసి, ఏబిసి, ఏబిసి. ఈ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. దాంతో పాటుగా ఇంకొక ట్రయాంగిల్ అదేంటంటే పిక్యూఆర్, పిక్యూఆర్. ఇలా రెండు ట్రయాంగిల్స్ ఇచ్చాడు. అయితే ఈ రెండు ఇచ్చాడు కదా, వీడు ఇంకొక పాయింట్ ఒక్కటి యాడ్ చేశాడు. అదేంటి అంటే మీడియన్స్ అనే కాన్సెప్ట్ తీసుకుని వచ్చాడు. మీడియన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఒక మిడ్ పాయింట్ ఉంటుంది కదా. సో ఈ మిడ్ పాయింట్ నుండి ఏదైతే ఆ లైన్ అనేది ఇంకొక ఎండ్కి టచ్ అవుతుందో దాన్ని మీడియన్ అని అంటారు. ఇక్కడ మిడ్ పాయింట్ పేరు ఏం పేరు అంటే డి. ఓకే, దాని తర్వాత అట్ ద సేమ్ టైం ఈ లైన్లో కూడా ఒక మిడ్ పాయింట్ ఇచ్చారు. ఆ మిడ్ పాయింట్ పేరు ఏం పేరు అంటే ఎం. దీంట్లో నుండి ఒక లైన్ డ్రా చేశారు. ఇది ఒక మీడియన్, పిఎం అనేది ఒక మీడియన్ అనమాట. ఇది పరిస్థితి. సో ఇక్కడ క్వశ్చన్ అసలు ఏమి ఇచ్చాడు ఇంకా ఏంటి అనే సంగతి చూసుకున్నట్లయితే, ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఉంది కదా, ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. దాని తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఉంది కదా, ఇది ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ రెండు ట్రయాంగిల్స్ని వీడు ఏం ప్రూవ్ చేయమంటున్నాడు అంటే సిమిలర్ అనుకుని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఏబిసి ట్రయాంగిల్, పిక్యూఆర్ ట్రయాంగిల్ సిమిలర్ ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, సిమిలర్ ప్రూవ్ చేయడం అంటే మనకు కాస్త డేటా కావాలి కదా. వీడు మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏంటో ఒకసారి రాసుకుందాం. వాడు ఏమి ఇచ్చాడంటే ఏబి బై పిక్యూ ఈక్వల్స్ టు ఏసీ బై పిఆర్ ఈక్వల్స్ టు ఏడి బై పిఎం. ఇది మనకి ఇచ్చిన డేటా. ఇలా ఇచ్చాడు కదా, ఈ లైన్కి సంబంధించిన అనుకో ఏబిసి, అదే రకంగా ఈ పీక్యూ, ఈ రెండింటికి సంబంధించి ఎంతవరకు డేటా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏబి బై పీక్యూ అంటే ఈ సైడ్ బై ఈ సైడ్, ఏసీ బై పిఆర్ అంటే ఈ సైడ్ బై ఈ సైడ్, రెండు సైడ్స్ ఇచ్చాడు. అండ్ మూడో పాయింట్ ఏంటంటే మీడియన్స్ ఇచ్చాడు. ఈ మీడియన్స్ దీనికి సంబంధించినంత వరకు. సో ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ అంతవరకు కూడా ఏబిసిని సిమిలర్ అవ్వాలంటే మనకు వీడు ఆల్రెడీ డేటా ఇస్తాడు. సైడ్ ఒకటి, ఇది ఒక సైడ్ ఒకటి, ఈ రెండు సైడ్స్ కూడా సేమ్ అంట. సో దీన్ని బట్టి ఏంటంటే రెండు సైడ్స్ ఎప్పుడైతే సేమ్ అయిపోయాయో అంటే ఏబి ఏసీ, అదే రకంగా పీక్యూ ఈ పిఆర్, ఈ రెండు సేమ్ అయిపోయాయో మనకు మధ్యలో ఈ ఒక్క యాంగిల్ కానీ తెలిసిందా అంటే ఇక్కడ ఏ దగ్గర ఉన్న యాంగిల్, ఇక్కడ పి దగ్గర ఉన్న యాంగిల్ తెలిస్తే ఆన్సర్ సెట్ అయిపోద్ది. అంటే ఎస్ మోడల్ లెక్క ఇది. సో రెండు సైడ్స్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి యాంగిల్ ఒకటే తెలియాలి. ఇప్పుడు ఈ మొత్తం సమ్మ దేనికి చేయాలంటే యాంగిల్ ఏ కోసము, యాంగిల్
పీ కోసం ఈ రెండింటిని కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే మన లెక్క అనేది అయిపోద్ది. సో దానికోసం ఈ మీడియన్స్ని యూజ్ చేసుకొని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసేద్దాం లెక్క. ఓకేనా, ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు మీడియానికి సంబంధించి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, అదేంటి ఇప్పుడు ఒకసారి వినండి. మీడియానికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ అదేంటి అంటే, ఇప్పుడు ఒక లైన్ ఉంది, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్కి ఇది బీసీ అనుకుందాం, ఇది ఏ అనుకుందాం. ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏబీసీ అయినప్పుడు ఇప్పుడు ఏదైనా సరే ఇక్కడ మిడ్ పాయింట్ నుండి అండ్ ఈ మిడ్ పాయింట్ నుండి ఈ రెండు మిడ్ పాయింట్స్ని అటాచ్ అవుతూ ఏదైనా ఒక ప్యారలల్ లైన్ బీసీకి ఇలా చేస్తే దీని యొక్క సైజ్ ఎంత ఉంటుంది తెలుసా? ఇది డిఈ అనుకుందాం. దీని యొక్క సైజ్ ఎంత ఉంటుంది తెలుసా? హాఫ్ ఉంటుంది. దేనిలో హాఫ్? బీసీ అనే లైన్కి. అంటే కింద ఉన్న పెద్ద లైన్ ఉంది కదా, ఈ పెద్ద లైన్లో హాఫ్ ఉంటుంది అనమాట జస్ట్. సో ఇక్కడ ఈడీ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ బీసీ అనుకుని రాసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్. ఇది మీరు 6th క్లాస్లో 9th క్లాస్లో ఈ టైంలోనే నేర్చుకుని ఉంటారు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఏదైనా ఒక ప్యారలల్ లైన్ ఏదైనా ఒక ప్యారలల్ లైన్ కరెక్ట్ బీసీకి ఉందనుకోండి, మిడ్ పాయింట్ నుండి వెళ్ళిన ప్యారలల్ లైన్ అది డెఫినెట్లీ హాఫ్ ఉంటుంది. ఇది థీరము ఇంతకు ముందు వరకు లెక్కలో కూడాను. ఆ రకంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడు మనకు మీడియన్స్ ఆల్రెడీ ఇచ్చేసారు కదా, ఈ మీడియన్స్ ఇచ్చేసారు కాబట్టి ఈ మీడియన్స్ నుండి మనం ఏదైనా డ్రా చేయొచ్చా అని చూసుకున్నట్లయితే ఇక్కడ మిడ్ పాయింట్ ఏముందంటే డి. ఈ డి నుండి ఒక మీడియన్ గీద్దాం. కరెక్ట్ ఇందులో మిడ్ పాయింట్ ఇది అనుకుంటాం. ఈ రెండింటికి ఇలా గీస్తాం. సో ఇలా గీసేటప్పుడు ఈ పాయింట్కి నేను పెట్టుకున్న పేరు ఈ. సో ఇలా గీస్తే నాకు ఇది ఎలా వచ్చేస్తుంది తెలుసా? ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏంటంటే బి, అదే రకంగా ఇది సి, ఇది ఏ. ఈ బీసీఏ అనే ఒక ట్రయాంగిల్ వచ్చింది. సో దీంట్లో నుండి కరెక్ట్గా మిడ్ పాయింట్ నుండి ఇలా గీస్తే ఇక్కడ పాయింట్స్ అనేవి బికి ఏకి మధ్యన ఈ, ఇది డి. సో ఇప్పుడు ఈడీ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది తెలుసా? కరెక్ట్గా హాఫ్ ఆఫ్ ది ఏసీ అవుతుంది. ఓకేనా, ఇది హాఫ్ ఆఫ్ ది ఏసీ అవుతుంది. అట్ ద సేమ్ టైం సేమ్ ఇలాంటిది ఇంకొక ప్యారల్ ఈ మిడ్ పాయింట్ నుండి ఇటువైపు మిడ్ పాయింట్ గీసామనుకోండి, అలా గీస్తే ఇక్కడ పాయింట్ పేరు ఎన్ అని పెట్టుకుంటా. సో ఈ మిడ్ పాయింట్కి కూడా నేను గీసాను అనుకోండి, నాకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది తెలుసా? ఇక్కడ ఎన్ఎం ఈక్వల్స్ టు, ఓకేనా, ఈ ఎన్ఎం అనే లైన్ ఎంతకు దీనికి ప్యారల్గా ఉంది? హాఫ్ ఆఫ్ ది, ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పిఆర్. ఈ లైన్కి హాఫ్ ఉంటుంది అనమాట టోటల్ లైన్కి. ఇది కాన్సెప్ట్. ఎంతవరకు నేర్చుకుంటే చాలు. సో ఇది ఎందుకు తీసుకున్నాం సార్ అనేది మేజర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ రేషియోస్లోనే అనమాట, ఇక్కడ రేషియోస్ ఉన్నాయి కదా, ఈ రేషియోస్లోనే సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి. సో ఈ రేషియోస్లో ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుందాం, అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటి ఆ కాన్సెప్ట్ అంతా ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ కాన్సెప్ట్స్ ఈ రేషియోని సబ్స్టిట్యూట్ చేయడానికి ఇదంతా వాడుకున్నాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అది ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి బై పిఎం. ఎక్కడ ఎలా ఉన్నాయి అలానే రాసేస్తాం. దాని తర్వాత ఏబి బై పిఆర్ ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కింద మీద హాఫ్తో డివిజన్ చేస్తున్నా. హాఫ్తో డివిజన్ చేస్తే ఏమి ఉండదు అనమాట, వాల్యూ 1 ఉంటుంది. కాబట్టి కింద మీద హాఫ్తో డివిజన్ చేస్తున్నా, ఇక్కడ కూడా హాఫ్తో డివిజన్ చేస్తున్నా, ఇక్కడ కూడా హాఫ్తో డివిజన్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి అని అంటే ఇక్కడ వాల్యూస్ మనం తీసుకున్నాం కదా, ఈ వాల్యూస్కి కొద్దిగా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి పనికి వస్తాయని చేశాను. కింద మీద హాఫ్తో డివిజన్ చేస్తే హాఫ్ ఆఫ్ ఏసీ ఏంటంటే ఈడీ. సో ఈడీ బై హాఫ్ ఆఫ్ పిఆర్ యొక్క వాల్యూ ఏంటంటే ఎన్ఎం అనమాట. ఇది ఓకే, ఇది సేమ్ కాబట్టి దీనికి ఏం లేదు కాబట్టి దీన్ని అలానే రాసుకుంటాం. ఏడీ బై పిఎం ఇది ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి హాఫ్ ఆఫ్ ఏబీ. సో ఏబీ కదా, ఈ టోటల్ ఏబీ కాబట్టి ఏబీలో హాఫ్ ఏమవుతుంది? బిఏ అని రాయొచ్చు, ఏఈ అని రాయొచ్చు. నేనేం చేస్తున్నానంటే ఏఈ అనేది రాసుకుంటున్నా. ఎందుకు రాసుకుంటున్నా చెప్తున్నా, ఓకేనా. దాని తర్వాత ఈ మొత్తం ట్రయాంగిల్, ఈ మొత్తం దాంట్లో హాఫ్ ఆఫ్ ది పిఆర్ అనుకున్నాడు. ఇది ఈ మొత్తం కూడా పిఆర్ కదా, ఇక్కడ ఈ పిఆర్ కాదు పీక్యూ. సో ఇది పీక్యూ. ఓకే, ఈ మొత్తం పీక్యూలో హాఫ్ ఆఫ్ ది పార్ట్ నేను పి అని తీసుకుంటున్నాను. దీని వెనకున్న రీజన్ కూడా చెప్తాను. సో ఈ రకంగా ఒకసారి చూడండి, ఏఈ ఈడి ఏడి ఈ మూడు కూడా ఈ ట్రయాంగిల్ అయిపోయిందా? ఈ మూడు కూడా ఈ ట్రయాంగిల్ అయిందా? అందుకోసం నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ మొత్తం మీడియన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని నేను ఇప్పుడు ఏం చేశానంటే సైడ్స్ రాశాను. ఏ సైడ్స్? ఏఈ ఈడి ఏ అని ఒక ట్రయాంగిల్ రాశాను. దాని తర్వాత కింద దీన్ని ఏం చేశానంటే మీడియన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇక్కడ పిఎన్, ఎన్ఎం, పీక్యూ ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ రాసుకున్నా. ఇలా 2 ట్రయాంగిల్స్ నేను ఫామ్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేశానంటే ఆ సైడ్స్ అన్నీ కూడాను సైడు ఈ మూడు కూడా ఈక్వల్ రేషియోలో అనుకుని ప్రూవ్ చేసి నేను ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ట్రయాంగిల్ ఏఈడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిఎన్ఎం అనుకొని ప్రూవ్ చేశాను. సో ఇక్కడ అసలు ఈ ట్రయాంగిల్స్ని మనం సిమిలర్కి ఎందుకు ప్రూవ్ చేయాల్సి వచ్చింది? ఏఈడి
అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ పిఎన్ఎం, ఈ రెండు ట్రయాంగిల్స్ని ఎందుకు ప్రూవ్ చేయాల్సి వచ్చిందంటే మనకి ఇక్కడ యాంగిల్స్ కోసం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో దీనికోసం అనమాట. ఇక్కడ ఏంటంటే చూడండి, ఏ అనే యాంగిల్ ఉన్నమాట, హాఫ్ ఆఫ్ ది యాంగిల్ ఇక్కడ ఉంది. సో ఈ యాంగిల్ 1 అనుకుందాం, ఈ యాంగిల్ 2 అనుకుందాం. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ట్రయాంగిల్ యాంగిల్ 1 ఈక్వల్స్ ఫస్ట్ సెకండ్ ట్రయాంగిల్ యాంగిల్ 2. దీనికోసమే మనం ఈ లెక్క అంతా కూడాను ఇంతవరకు గింజుకున్నాం మేజర్గా కూడాను. సో మన యొక్క కాన్సెప్ట్ ముందు నుండి ఏమనుకుంటాం అంటే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి ప్రూవ్ చేయాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనకు దొరికింది ఏంటంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ దొరికింది, హాఫ్ యాంగిల్ దొరికింది. ఇప్పుడు వరకు చేసిన ఇదే ప్రాసెస్ని ఇదే రకంగా మనం ఇంకా ట్రై చేసుకుని వెళ్ళామనుకోండి, సిమిలర్గా ఇదే ప్రాసెస్ ఇంకొక వైపు నుండి చేసుకుంటూ వెళ్ళామనుకోండి. ఇక్కడ ఈడి తీసుకున్నాం కదా, ఇదే దాన్ని రివర్స్లో అనమాట. ఇక్కడ డిఎఫ్ అనుకుని ఇక్కడ ఒక కొత్త లైన్ కానీ, ఇక్కడ అనమాట ఎంఓ అనుకుని ఒక కొత్త లైన్ కానీ, ఒకవేళ అలా చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడాను ఒక యాంగిల్ రావచ్చు. ఆ రకంగా వచ్చిన యాంగిల్ ఏంటంటే ఇక్కడ యాంగిల్ 3, ఇది ఈ హాఫ్ పార్ట్ యాంగిల్ 4 అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే యాంగిల్ 3 ఈక్వల్స్ టు యాంగిల్ 4. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ని గుర్తుంచుకోండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో ఒకవేళ వెళ్ళుంటే మనకి ఇక్కడ యాంగిల్ 3 అనేది వస్తుంది, సిమిలర్గా యాంగిల్ 4 అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఈ మొత్తం కాన్సెప్ట్లో యాంగిల్ 1, యాంగిల్ 3 ఈ రెండు కలిపితే ఏమొస్తుంది, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈ రెండు కలిపితే మనకి యాంగిల్ ఏ వస్తుంది. పాయింట్ 1. సెకండ్, ఇక్కడ ఈ యాంగిల్ 4 యాంగిల్ 3 ఈ యాంగిల్ 2 యాంగిల్ 4 ఈ రెండు కలిపితే మనకి ఏమొస్తుంది, యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 ఈ రెండు కలిపితే మనకి యాంగిల్ పి వస్తుంది అనమాట. సో దట్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి అనేది వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ లెక్క చేస్తాం. లెక్కలో మనకి సైడు ఎస్ రెండు మనకు తెలిసిపోయాయి అనమాట. ఎందుకంటే ముందే మనం లెక్క చేస్తున్నాం కదా, ఏబి బై పిక్యూ ఆల్రెడీ మనకి లెక్కలోనే ఉంది. దాని తర్వాత ఏసీ బై పిఆర్ ఆల్రెడీ ఉంది. సో ఈ రెండు ఉండడం వల్ల ఇక్కడ సైడు తెలిసిపోయింది. దాంతోపాటు ఇక్కడ దీని ద్వారా యాంగిల్ తెలిపింది. ఇది ఎస్ఏఎస్ ప్రాపర్టీ వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఫైనల్గా ఈ ట్రయాంగిల్ ఏబిసి అనేది సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అనుకుని ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ చాలా ఈజీ, కొద్దిగా అర్థం చేసుకోవాలంటే, అంతకుమించి ఇంకేమీ ఉండదు ఈ లెక్కలో. ఇదే 14th లెక్క మనం సెకండ్ మెథడ్లో చేస్తున్నాం. సెకండ్ మెథడ్లో చేయడానికి మన దగ్గర ఉన్న ట్రయాంగిల్ ఏంటంటే ఏబిసి. ఈ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్కి మిడ్ పాయింట్ మనకి ఇచ్చారు కదా. ఈ మిడ్ పాయింట్ ఏంటంటే డి అనేది ఒక మిడ్ పాయింట్. సో డి అనేది ఒక మిడ్ పాయింట్, దీనిలో నుండి ఒక లైన్ గీస్తారు. ఇది పాయింట్ 1. ఇది ఫస్ట్ సమ్. అట్ ద సేమ్ టైం మనకి ఇంకొక సమ్ కూడా ఇచ్చాడు, ఇంకొక ట్రయాంగిల్ కూడా ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్ ఏంటంటే ఇది పిక్యూఆర్. ఈ పిక్యూఆర్ అనే ట్రయాంగిల్కి కూడా ఇక్కడ ఒక మిడ్ పాయింట్ ఇచ్చాడు. మిడ్ పాయింట్ పేరు ఎంఓ. సో ఈ ఎం అనే మిడ్ పాయింట్ ఇచ్చారు కాబట్టి దీనిలో నుండి కూడా గీస్తాం. ఓకే, ఇలా రెండు మిడ్ పాయింట్స్తో ట్రయాంగిల్ ఇచ్చాడు. అయితే మన కాన్సెప్ట్ ఏంటంటే ఏబిసి అనేది సిమిలర్ టు పిక్యూఆర్ అనుకుని అన్నాడు. అయితే ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఏమైనా ఈ లెక్క సాల్వ్ చేయడానికి ఏదైనా చేయాలి కదా, వాడు ఇవ్వాలి కదా డేటా. ఆ డేటా ఏమి ఇచ్చాడంటే ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై ఏక్యూ ఈక్వల్స్ టు, అదే రకంగా ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, మూడోది ఏంటంటే ఏడి బై డిఎం. ఇలా ఇచ్చాడు అనమాట కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు డేటాలో చూసుకున్నట్లయితే ఈ సైడ్ బై ఈ సైడ్ అంట, ఈ సైడ్ బై ఈ సైడ్ అంట, మీడియన్ బై మీడియన్ అంట. ఇది మనకి ఇచ్చిన కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇలా ఇచ్చాడు కాబట్టి ఈ కాన్సెప్ట్ నుండి మనం ఏమైనా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చా, ఈ డేటాతో మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చా ఒకసారి చూద్దాం. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా వాడు మనకు చెప్తుంది ఏంటంటే ఈ రెండు కూడా సిమిలర్ అంట. సిమిలర్ చెయ్యాలి అనుకుని అనేటప్పుడు మనకి ఈ డేటా నుండి ఏమొచ్చిందో చూద్దాం. ఏబి బై పిక్యూ అదే రకంగా ఏసీ బై పిఆర్ ఈ రెండు కూడా రెండు సైడ్స్, ఇదొక సైడ్. సో ఈ సైడ్ రెండు సైడ్స్ వస్తాయి. సో రెండు సైడ్స్ వస్తాయి కాబట్టి మనకు సిమిలారిటీ క్రైటీరియా ప్రకారం రెండు సైడ్స్ పక్కన వచ్చేసాయంటే మనకు ఇంకొకటి ఏంటంటే మూడో సైడ్ అయినా రావాలి, లేదంటే యాంగిల్ అయినా రావాలి. అయితే ఇక్కడ మనకి మూడో సైడ్ తెలుసుకోవడం కొద్దిగా కష్టం కాబట్టి యాంగిల్ క్రైటీరియాలోనే వెళ్ళిపోతాం. ఇక్కడ యాంగిల్ ఏది రావాలంటే ఇక్కడ రెండు సైడ్స్ ఏమున్నాయి కాబట్టి ఇవే ఉన్నాయి కాబట్టి ఈ పైన యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి అని రావాలి. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి వచ్చిందా మన యొక్క ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఇది మన టార్గెట్. మనకు రెండు సైడ్స్ తెలిసిపోయి కాబట్టి ఇక్కడ మన యొక్క గోల్ అంతా కూడా యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి అనే దిశగా వెళ్ళిపోయి ఉండాలి. సో ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి లెక్కలో మనకి ఇచ్చిన డేటా అంతటిని యూజ్ చేసుకుని ఏం చేయగలమో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది మన కాన్సెప్ట్. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం. ఇక్కడ మనకి కొన్ని కన్స్ట్రక్షన్స్ చేసుకోవాల్సిన పని ఉంది. సో ఈ రకంగా కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు
2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, 2 ట్రయాంగిల్స్ని సపరేట్ చేసి పెడతాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక కన్స్ట్రక్షన్ చేద్దాం. ఆ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ మిడ్ పాయింట్ 7 ఉంది కదా, 7 నుండి ఎగ్జాక్ట్గా సేమ్ లైన్ గీసుకుంటూ వెళ్తాం సేమ్ లెంత్లో. సో ఇలా లెంత్లో అనమాట ఒక లైన్ గీసుకుంటూ వెళ్తాం. ఈ పాయింట్ ఎంతవరకు వెళ్ళాలంటే ఓ అనే పాయింట్ వరకు ఒక లెంత్ తీసుకుని వెళ్తాం. ఇప్పుడు నాకు ఏంటంటే ట్రయాంగిల్ ఏబిడి. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిడి నేనేం కన్స్ట్రక్ట్ చేశానంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నా, ఏడి ఎంత సైజ్ ఉందో, ఈ మీడియన్ ఎంత సైజ్ ఉందో ఓడి కూడా అంతే సైజ్ ఉంది. ఇది నేను ఫస్ట్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నా. ఇది పాయింట్ 1. దాని తర్వాత నేను ఇంకొక కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాను. ఆ కన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఈ పిఎం అనే మీడియన్ ఎంత సైజ్ ఉందో అదే సైజులోనే ఇంకొకటి నేను అంతే హైట్లోనే ఇంకొకటి గీస్తున్నాను. దీనికి నేను పెట్టుకుంటున్న పేరు ఏంటంటే ఓడాస్. సో ఈ ఓడాస్. సో ఇక్కడ నేను ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్ నేనేం చేస్తున్నానంటే పిఎం ఎంత సైజులో ఉందో ఓ డాష్ ఎం కూడా అంతే సైజులో ఉంది. ఇది నేను పెట్టుకుంటున్న కన్స్ట్రక్షన్. దాంతో పాటుగా నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఆ ట్రయాంగిల్ ఏంటంటే ఇది కొద్ది కన్స్ట్రక్ట్ చేశాను అనుకోండి, కలిపాను అనుకోండి, నాకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అదేంటంటే ఓడిసి. ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, అదేంటంటే ట్రయాంగిల్ ఓడిసి. ఇక్కడ కూడా నాకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, అదేంటంటే ట్రయాంగిల్ బ్లూ కలర్లో రాద్దాం బాగుంటుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఓఎంఆర్. అది కూడా ఓ డాష్ అనమాట, ఓ డాష్ ఎంఆర్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు వరకు ఓకే. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ మన యొక్క కాన్సెప్ట్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి కావాలి. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి రావడానికి కొత్త ట్రయాంగిల్స్ని మనం పుట్టించాలి మన యొక్క కన్స్ట్రక్షన్ కోసం. ఇప్పుడు ఏంటంటే వీటికి సంబంధించినంత వరకు కూడా మనకి యాంగిల్స్ కావాలి. అవి యాంగిల్స్ ఏమొస్తాయి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది కూడాను సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యేటట్లు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? ఈ 2 కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ కదా. ఈ రకంగా చూస్తే ఇది వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. ఎక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే బి దగ్గర ఉన్న యాంగిల్ మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ ఈ బి దగ్గర ఉన్న యాంగిల్ని ఏడిబి అని కూడా రాయొచ్చు. యాంగిల్ డి దగ్గర కాబట్టి ఏడిబి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏంటంటే ఓడిసి. యాంగిల్ ఓడిసి ఈ రకంగా రాసుకోవచ్చు అనమాట. సో ఈ 2 కూడా ఏంటంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ సంబంధించినంత వరకు కూడాను ఒక యాంగిల్ సెట్ అయింది. సేమ్ ఇక్కడే చేద్దాం. ఇక్కడ కూడా అలానే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈ 2 కూడా సిమిలర్గానే ఉన్నాయి అనమాట. ఓకేనా, సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా కూడా రాసుకుందాం. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎం కాబట్టి ఎం, ఈ మొత్తం ట్రయాంగిల్ ఏంటంటే పిక్యూఎం, పిఎంక్యూ ఈక్వల్స్ టు ఎం దగ్గర ఉన్న యాంగిల్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడాను ఒక యాంగిల్ కదా, ఇక్కడ కూడా రాద్దాం. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న యాంగిల్ ఏంటంటే ఎం దగ్గర ఉంది కాబట్టి ఓడాస్ ఎంఆర్. సో 2 యాంగిల్స్ కంప్లీట్ అయిపోయి దీని వెనక ఉన్న రీజన్ కూడా ఏంటంటే వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. పాయింట్ క్లియర్. ఇంకొకటి ఒకసారి చూద్దాం. అది ఏంటి అని అంటే ఈ ట్రయాంగిల్ మొత్తము చూసుకున్నట్లయితే ఇక్కడ బీడీ ఎంత డిస్టెన్స్ ఉందో ఏసీ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా. బీడీ ఎంత డిస్టెన్స్ ఉందో ఏసీ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాద్దాం బీడీ ఈక్వల్స్ టు ఏసీ. ఇక్కడ కూడా సేమ్ అనమాట. క్యూఎం ఎంత ఉందో ఎంఆర్ కూడా అంతే ఉంటుంది. క్యూఎం ఈక్వల్స్ టు ఎంఆర్ ఇలా రాసుకుంటాం. ఇదంతా ఎందుకు రాస్తున్నాం అంటే మనం ఒక దాన్ని ప్రూవ్ చేయడానికి. అది ఏంటి అని అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉందా, ట్రయాంగిల్ ఏడిబి. అదే రకంగా ఇక్కడ ట్రయాంగిల్ ఉందా, ట్రయాంగిల్ ఓఎస్సి. ఈ 2 కూడా కాంగ్రియంట్ అనుకుని నేను చెప్తాను. ఈ 2 కూడా కాంగ్రియంట్ అంటే సేమ్ దిగిపోయింది అనమాట. ట్రయాంగిల్ ఓడిసి అదే రకంగా ట్రయాంగిల్ ఏబిడి ఈ 2 కూడా కాంగ్రియంట్ అంటాం. ఎందుకో చెప్తాను చూడండి. మొదటిది ఎక్కడ ఎంత సైజ్ ఉందో ఇక్కడ కూడా అంతే సైజ్ ఉందా, పాయింట్ 1. ఇక్కడ ఏడి ఎంత డిస్టెన్స్ ఉందో ఓడి కూడా అంతే డిస్టెన్స్, పాయింట్ 2. 2 పాయింట్లు అయ్యాయి. ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉందా, పాయింట్ 3. ఈ రకంగా చూసుకున్నట్లయితే సో ఈ రకంగా మొత్తంలో ఎగ్జాక్ట్గా దిగిపోయింది కాబట్టి ఈ 2 కాంగ్రియంట్ అనమాట. సేమ్ ఇదే పరిస్థితి దీనికి కూడా రాద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రయాంగిల్ పిక్యూఎం ఇది కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఓడాస్ ఎంఆర్. సో ఈ రకంగా ఈ 2 కూడాను కాంగ్రియంట్ అనమాట. ఎందుకు ఇది కాంగ్రియంట్ అంటే చూడండి, సైడు. సో ఫస్ట్ సైడు, తర్వాత రెండోది యాంగిల్, మూడోది ఏంటంటే ఇంకో సైడ్ అనమాట, ఎం అనే సైడ్. సో ఎం ఈ రకంగా ఈ సైడ్
సైడ్ యాంగిల్ సైడ్ ఈ మూడు ప్రకారంగా సేమ్ కాంగ్రెంట్ అయిపోయింది. పాయింట్ క్లియర్. ఇప్పుడు ఈ కాంగ్రెంట్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్లో ఏమైనా చేంజెస్ కోసం వస్తాయా అనుకొని మనం ట్రై చేస్తాం. అది ఏంటి అంటే ఇక్కడ ఏబీ ఉందా, ఈ ఏబీని చేంజ్ చేయడానికి మనం మొత్తం కష్టపడుతున్నాం అనమాట. ఇక్కడ ఏబీని చేంజ్ చేయడానికి చాయిస్ ఏంటంటే ఇది కాంగ్రెంట్ అన్నాం కాబట్టి ఇక్కడ ఓసీ ఎంత ఉంటుందో ఏబీ కూడా అంతే ఉంటుంది కదా. ఆ రకంగా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓసీ ప్లేస్ అంతటిని కూడా ఏబీ ప్లేస్ అంతటిని కూడా ఈక్వేషన్ నేనేం చేస్తానంటే ఏబీ అని రాసేస్తాను. ఏబీ ఉన్న ప్లేస్ అంతట్లో కూడా నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే ఓసీ అనే మాట రాసేస్తానంట ఆ రకంగా. సో ఇక్కడ ట్రయాంగిల్ చేంజ్ చేసేస్తున్నా. సో ఇక్కడ మొత్తం ఈక్వేషన్ని చేంజ్ చేసి పడేస్తున్నా. అది ఏంటి అని అంటే ఇక్కడ ఈ పైన ఉన్న ఈక్వేషన్ని చేంజ్ చేసి పడేస్తున్నా. ఏబీ ప్లేస్లో ఓసీ రాస్తున్నాను ఎందుకంటే అది కాంగ్రియంట్ డివైడెడ్ బై ఇక్కడ పీక్యూ ప్లేస్ ఉంది కదా, పీక్యూ ప్లేస్లో ఓడెస్ ఆర్ రాసేస్తున్నాను. ఓడెస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇక్కడ ఏసీ ఉంది కదా, ఏసీ ప్లేస్లో ఏం చేంజ్ చేయొచ్చు అనేది చూసుకున్నట్లయితే ఏమి చేంజ్ లేవు. ఏసీని ఎలాగున్నది అలాగే రాసేద్దాం. ఏసీ బై పిఆర్ అండ్ రాసుకుంటున్నా. ఈ ఏడీని కింద మీద 2 పెడుతున్నా. 2 పెడితే పెద్ద చేంజ్ ఏమీ రాదనమాట. ఎందుకు 2 పెడితే పెద్ద చేంజ్ ఏమి రాదంటే 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది కదా, ఇది పాయింట్. సో ఈ 2 అనేది నేను ఎక్కడే పెట్టేస్తున్నా కాసేపు. సో ఎందుకంటే నాకు నెక్స్ట్ స్టెప్ రాయడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి 2 ఏడీలు ఇక్కడ ఏమవుతాయి. ఇక్కడ ఈ 2 ఏడీలు అనేవి 2 అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఇదంతా కూడా ఓఏ అవుతుంది. ఇది మేజర్, నాకు కావాల్సింది ఇది అనమాట. ఇక్కడ ఈ 2 ఏడీస్ అనేవి ఓఏ అవుతుంది డివైడెడ్ బై నెక్స్ట్ ఇక్కడ 2 డిఎమ్స్ కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ 2 కూడా ఇది పిఎం పిఎం ఓకే. ఈ 2 పిఎంలు కూడా డిస్టెన్స్లు ఏమవుతుంది అంటే ఓడాస్ పి. సో ఓడాస్ పి ఇలా అయింది. ఇప్పుడు నాకు వచ్చే కాన్సెప్ట్ అసలైనది ఇది లెక్క. ఇక్కడ కోసం వచ్చాను ఇంత కోసం. ఇప్పుడు ఇదంతా కూడా ఏ ట్రయాంగిల్ చెప్తుంది. సో ఈ మొత్తం కాన్సెప్ట్ చేయడం వల్ల మనకు వచ్చింది ఏంటంటే ఇవి వచ్చాయి. అసలు ఇది ఎందుకు తీసుకున్నాం, దీని వెనకున్న మేజర్ రీజన్ ఏంటి ఇప్పుడు మీకు అసలైనది చెప్తాను చూడండి. మనకి ఇప్పుడు వరకు మీ అందరికీ తెలిసిందే ఏంటి కాన్సెప్ట్. మనకి ఈ కాన్సెప్ట్లో ఆల్రెడీ సైడ్స్ తెలిసిపోయాయి కాబట్టి మన యొక్క ఫోకస్ అంతా ఒకదాని మీద ఉంది. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి ఇది ఒక్కటి ప్రూవ్ చేయాలనుకుని గింజుకుంటాం. అది ప్రూవ్ చేయడానికి మనకు దొరికిన ఏకైక మార్గం ఇది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అనేది మీకు అసలైన చూపిస్తాను చూడండి. ఇక్కడ ఓసీ ఇది ఓసీ అనుకుందాం. సో ఇది ఓసీ. సో ఈ రకంగా ఇది ఓసీ అండ్ ఏసీ ఇది ఏసీ అండ్ ఓఏ ఇదంతా కూడా ఓఏ. సో ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ అనేది దేనికి చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడాస్ ఆర్. సో ఓడాస్ ఆర్ పిఆర్ అండ్ ఓపి ఇదంతా కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఇప్పుడు కాంగ్రియంట్ లేదా సిమిలర్ అనమాట. ఈ 2 కూడాను కాంగ్రెంట్ లేదా సిమిలర్. ఎప్పుడైతే ఈ 2 కూడాను కాంగ్రెంట్ లేదా సిమిలర్ వచ్చిందో అంటే ఇప్పుడేంటి ఇక్కడ ట్రయాంగిల్ ఓఏసి సిమిలర్ టు లేకపోతే కాంగ్రెంట్ అనుకుందాం. ఇది చూస్తే ట్రయాంగిల్ పి ఓడాస్ ఆర్ ఈ 2 కూడా కాంగ్రెంట్ లేదా సిమిలర్. ఎప్పుడైతే ఈ రకంగా వచ్చిందో నాకు చెప్పండి ఏదైనా సరే సిమిలర్ అయినా లేకపోతే కాంగ్రెంట్ అయినా దాని దగ్గర ఉన్న యాంగిల్స్ ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి కదా ప్రతి దాని యొక్క యాంగిల్. మనకి ఎన్ని యాంగిల్ కూడా మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన యాంగిల్స్ అంతా ఒకటే. అది ఏంటంటే ఇక్కడ చూడండి ఇది యాంగిల్ 1 అనుకుందాం, ఇది యాంగిల్ 2 అనుకుందాం. సో ఈ పిలో ఉన్న ఇక్కడ ఏలో ఉన్న హాఫ్ పార్ట్ అయినటువంటి యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 2. ఓకే యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 2 అని వచ్చింది. సో ఇది మనకు మేజర్గా కావడం. ఎంతసేపు మనం కష్టపడితే ఏ అనే యాంగిల్లో మనకు హాఫ్ పార్ట్ మాత్రమే దొరికింది. ఇప్పుడు ఇదే కష్టం ఇంకాస్త సిమిలర్గా మళ్ళీ ఇంకా కష్టపడ్డాం అనుకోండి. ఇంకా కష్టపడి ఈసారి ఇదన్నాం కదా, ఈసారి ఇలా అనుకుంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీసుకుంటూ ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీసుకుంటూ దాన్ని బట్టి చేసుకొని అది సిమిలర్ అనుకొని ఇటువైపు పార్ట్ అంతా మనం చూసుకుంటూ వెళ్ళాం అనుకోండి. ఒకవేళ ఇలా ఈ పార్ట్ అంతా ఇది ఒక ట్రయాంగిల్ అని చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ యాంగిల్ 4 ఈక్వల్స్ టు ఇక్కడ యాంగిల్ 3 వస్తుంది. సో ఆ రకంగా చేస్తే మనకి యాంగిల్ 3 ఈక్వల్స్ టు యాంగిల్ 4 అనేది వస్తుంది. సో ఇది కాన్సెప్ట్ క్లియర్. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈ 2 కలిస్తే మనకు వచ్చే యాంగిల్ ఏంటంటే యాంగిల్ ఏ. ఓకే అండ్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 ఈ 2 కలిపితే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే పి. టోటల్గా ఈ 2 బట్టి మనకి ఏం తెలిసిందంటే
యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి అనే విషయం తెలిసిపోయింది. సో ఇక్కడ ఈ మొత్తం యాంగిల్ అనేది ఈ మొత్తం యాంగిల్కి ఈక్వల్ అని తెలిసిపోయింది. ఇది లెక్క, ఇది అసలైంది. సో మనకి ఇప్పుడు యాంగిల్ 1 యాంగిల్ పి ఈ రెండు తెలిసిపోయి, అంటే ఈ మొత్తం ట్రయాంగిల్లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్లో మనకి యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి అనుకొని తెలిసిపోయింది. కాబట్టి నెక్స్ట్ మనకి ఏం కావాలి, సైడ్స్ అనేది ఎప్పుడో ఇచ్చేసాడు అనమాట వాడు కాన్సెప్ట్. ఏబి బై ఇది ఏబి, ఇది పీక్యూ, ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు, అదే రకంగా ఇంకొకటి మనకి ఏమి ఇచ్చాడంటే ఏసీ బై పిఆర్. మనకి లెక్కలో ముందులోనే రేషియో ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లోనే ఏబి బై ఏసీ, ఏబి బై పీక్యూ అండ్ ఏసీ బై క్యూఆర్ అండ్ ఇంకొక మూడోది ఏంటంటే మీడియన్స్తో మనకు ఒకటి ఇచ్చి ఉండడు అనమాట, ఏడి బై పిఎం. ఇది మనకి ఇచ్చి ఉండడు. సో ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, కానీ ఈ రెండింటి బట్టి కూడాను మనకి సైడ్స్ అనమాట, ఎస్ అండ్ ఇది ఒకటి యాంగిల్ అనమాట, ఎస్ ప్రాపర్టీతో ఇక్కడ ఇదంతా కూడాను చక్కగా ఇది సిమిలర్ అయిపోయింది అనమాట. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. సో ఈ లెక్క మీకు ఏమైనా కష్టమని అనిపించవచ్చు, కష్టమేమీ కాదు. లాజిక్స్ మీరు అర్థం చేసుకుంటే చాలు అనమాట, జస్ట్ లాజిక్స్. మన కష్టమంతా పడి ఏం చేస్తామంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ ట్రయాంగిల్ కోసం కష్టపడ్డాం. సో ఈ హాఫ్ యాంగిల్ కోసం మాత్రమే కష్టపడ్డాం, సాధించాము. తర్వాత కాన్సెప్ట్ అంతా సింపుల్గా ఒక మాట సిమిలర్లీ అనే మాట పెట్టేసి మొత్తం అంతా కూడా చేసి పడేసాం. సో దీనికి అంత కష్టపడలేదు, జస్ట్ సిమిలర్ అని మాట పాడడం, కానీ దీనికి మాత్రం చాలా కష్టపడ్డారు. ఓకే, సో ఇది నాకు తెలిసి 8 మార్క్స్ లెక్క అనుకుంటాను. ఏమో మరి 10th క్లాస్ పేపర్స్ చూడాలి, అది చూస్తేనే తెలుస్తుంది, లేదంటే లేదు. ఈ 14th సమ్ చూసిన తర్వాత కూడాను ఇంకా ఈ వీడియోస్ చూస్తున్నారు అంటే మీ గుండె బతకాలి. నిజంగా మీ గుండె బతకాలి. ఎందుకంటే ఇంత పెద్ద కాన్సెప్ట్ని కూడాను మీరు అర్థం చేసుకొని ఇంకా వీడియో చూడగలుగుతారంటే నిజంగా మీరు గ్రేట్. నాదంత మంచి మైండ్ కాదు, నేను మీ అంత షార్ప్ కాదు, చాలా కష్టం, నాకైతే చాలా కష్టం. సో మీ మైండ్ గ్రేట్. ఓకే, వారియర్స్ 15th సమ్లోకి వెళ్ళిపోతారు. 15th సమ్ ఇంత కష్టంగా ఉండదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది అంటే ఈ 15th సమ్ అనేది. సో 15th సమ్ అనేది ఇప్పటి వరకు కూడా చాలా లెక్కలు చేశారు కాబట్టి ఈ లెక్కల్లోన ఒక డిఫరెంట్గా చేద్దాం. ఏంటంటే ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి అని అనుకుందాం. ఇక్కడ ట్రయాంగిల్లో రియల్ లైఫ్ అప్లికేషన్ ఇచ్చాడు. అంటే ఏమని ఇచ్చాడంటే ఒక పోల్ ఉందంట, ఆ పోల్ యొక్క లెంత్ 6 మీటర్స్. ఓకే, 15th సమ్ కాబట్టి 15. ఒక పోల్ యొక్క లెంత్ 6 మీటర్స్, అట్ ద సేమ్ టైం దాని యొక్క నీడ షాడో అనేది 4 మీటర్స్ అంట, ఇలా వస్తుంది. సో ఈ పోలు అదే రకం షాడో ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఒక కన్స్ట్రక్షన్ చేసుకుంటే అదొక ట్రయాంగిల్ వచ్చింది. ఓకే, దీని తర్వాత ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈసారి టవర్ ఇంకొద్దిగా హైట్ ఎక్కువ ఉందనుకుంటా, చాలా హైట్ ఉంది, అది ఎంత ఉందో తెలియదు. కానీ ఇది యొక్క షాడో చూసుకున్నట్లయితే ఇది ఒక 28 మీటర్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని కూడా మనం ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవచ్చు, పిక్యూఆర్. ఈ రెండు కూడాను చూస్తే సిమిలర్గానే ఉన్నాయి. సిమిలర్గా ఉండేటప్పుడు వీటి యొక్క రెండు కూడా రైట్ యాంగిల్స్. ఇది మనకున్న ట్రయాంగిల్ రియల్ లైఫ్లో మనకి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇది టవరు, ఇది పోల్. సో ఇప్పటి వరకు కూడా వీటి యొక్క రియల్ లైఫ్ అప్లికేషన్స్ రాలేదు. ఈ రెండు కూడా మనకి ఏమని తెలుస్తుందంటే ఈ ఏబిసి అండ్ పిక్యూఆర్ ఈ రెండు కూడా దీన్ని బట్టి మనం ఒకసారి చేయడానికి ట్రై చేద్దాం. ఈ లెక్క ఇదే కానీ మన రియల్ లైఫ్లో ఉంటే ఇప్పుడు పోల్ యొక్క హైట్ కావాలి కదా. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈ రెండు కూడా ఆన్సర్ రావాలంటే ముందు ఇవి సిమిలర్ అనుకుని తెలియాలి. సిమిలర్ అని తెలియాలంటే ఫస్ట్ ఒక యాంగిల్ ఉంది కదా, బి దగ్గర ఒక యాంగిల్ ఉంది, బి అంటే ఏబిసి ఈక్వల్స్ టు ఇక్కడ క్యూ దగ్గర ఒక యాంగిల్ ఉంది కాబట్టి పిక్యూఆర్ అనేది రాసుకుంటే ఈ రెండు కూడా ఏంటంటే బోత్ 90 degrees. సో ఫస్ట్ పాయింట్ పక్క యాంగిల్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సి ఇక్కడ ఆర్ ఈ రెండు కూడా కామన్ యాంగిల్స్ అనమాట, పెద్దగా తేడా ఏముండదు. సో ఇది కామన్గానే ఉంది, ఎందుకంటే సిమిలర్గానే ఉంది కదా, దూరంగా వెళ్ళేటప్పుడు సేమ్ యాంగిల్ మాత్రమే వస్తుంది, సేమ్ డిస్టెన్స్ లాగా వస్తుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్ అనమాట. ఎప్పుడైతే రెండు యాంగిల్స్ వస్తాయో ఇది యాంగిల్ ఆఫ్ షాడోస్, ఎప్పుడైతే రెండు యాంగిల్స్ వస్తాయో ఇది ఏఏ క్రైటీరియా ఫామ్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి అనేది సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. సో ఈ రకంగా వచ్చినప్పుడు మనకేంటంటే ఎప్పుడైతే ఈ సైడ్స్ యాంగిల్స్ అని వస్తుందో వీటి యొక్క రేషియోస్ రాసుకోవచ్చు. సైడ్స్ యొక్క రేషియో ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి బీసీ బై క్యూఆర్ అనుకుని రాసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది సిపిసిటి థియరం ప్రకారం, ఎందుకంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ ప్రకారంగా లేకపోతే సిమిలర్ ట్రయాంగిల్ ప్రకారంగా ఈ రకంగా రేషియోస్ రాసుకోవచ్చు. ఇక్కడ సిపిసిటి అని పేరు రాసుకొని మీకు లెక్క దరిద్రం చేయాలనుకోవట్లేదు, ఇలా రాసుకుందాం. ఇప్పుడు వీటిలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏబి యొక్క వాల్యూ 6,
బి యొక్క వాల్యూ ఇది ఎక్స్ అనుకుందాం, ఇది 28 అనుకుంటాం. మొత్తాన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే 28 ఇంటూ 6 ఇంటూ బై 4 ఇది ఈక్వల్స్ టు ఎక్స్ కదా. ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే 4 7 7 6 42 ఎక్స్ ఈక్వల్స్ టు 42 వస్తుంది అనమాట. ఈ ఎక్స్ ఈక్వల్స్ టు 42 అనేది వస్తుంది. ఇది ఆన్సర్ అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో సింపుల్ లెక్క. సో ఈ పోల్ యొక్క లెంత్ అనేది 42 మీటర్స్, షాడో అనేది 28 మీటర్స్. ఇది ఈ 15th సమ్కి సంబంధించినంత వరకు. ఇంకా లాస్ట్ సమ్కి వెళ్ళిపోదాం. లాస్ట్ సమ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే, ఎందుకంటే మీకు ముందే చెప్పాను 16th సమ్ అనేది 12th సమ్కి ఈక్వల్గా ఉంటుంది. అంతకుమించి ఏం పెద్దగా ఏమి ఉండదు, చాలా సింపుల్ సమ్మే. సో ఈ 16th సమ్ చేద్దాం. 16th సమ్ అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఎందుకు మీకు ముందే చెప్పాను కదా, ఇది సింపుల్ సమ్. ఎందుకంటే 12th సమ్కి ఇది కంప్లీట్గా ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు ఏబిసి, దీని యొక్క మిడ్ పాయింట్ ఏంటంటే ఎమ్. సో ఈ మీడియన్ అనేది డి అంట, మీడియన్ అనేది ఇలా గీసుకున్నాం. దాని తర్వాత ఇంకొక ట్రయాంగిల్ ఏంటంటే పిక్యూఆర్, దీని యొక్క మిడ్ పాయింట్ ఏంటంటే ఎమ్. సో ఇలా ఒక మీడియన్ అనమాట. వీడు మనకి ఈ క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయమంటున్నాడు అంటే ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి బై పిఎం అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే ఏంటి అని అంటే ఒకసారి గీయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏబి ఉందా, ఏబి బై పిక్యూ అంట, అండ్ ఏడి అంటే ఇది బై ఇది, ఈ రెండు ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఈ రెండు ప్రూవ్ అవ్వాలంటే అప్పుడు ఏమవ్వాలి తెలుసా, ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏబిడి, ఇక్కడ ట్రయాంగిల్ పిక్యూఎం, ఈ రెండు కూడా సిమిలర్ అయితేనే సెట్ అవుతుంది అన్నమాట. సిమిలర్ కాకపోయింది అనుకోండి సెట్ అవ్వదు. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ బట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఏం చేయగలం. సో మన యొక్క టార్గెట్ మీకు అర్థమైంది కదా, ట్రయాంగిల్ ఏబిడి అనేది సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఎం అని మనం ప్రూవ్ చేయగలిగితే ఈ రెండు రేషియోస్ కూడా ఈక్వల్ అవుతాయి. అలా చేయగలిగే టార్గెట్ మనది. సో మనకు లెక్కలో ఏమి ఇచ్చాడో ముందు రాసుకుందాం. లెక్కలోన మనకు ముందుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. సో ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ అనేది పిక్యూఆర్తో సమానం అంట. ఇలా ఇది మనకి ఇచ్చేసాడు. ఇలా ఇచ్చిన తర్వాత వీటి నుండి మనం ఏం రేషియోస్ రాసుకోవచ్చు ఒకసారి చూద్దాం. ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై క్యూఆర్ ఈక్వల్స్ టు, అండ్ మూడో సైడ్ ఏంటి ఏసీ బై పిఆర్. ఇవి మూడు సైడ్స్ అనమాట. అయితే మీరు లెక్కలో చూడండి ఏబీ బై పీక్యూ అనేది మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా చేంజ్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ బీసీ బై క్యూఆర్, ఏసీ బై పిఆర్, దీంట్లో ఏదైనా ఒకటి చేంజ్ చేసి మనకు సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా. అయితే ఇక్కడికి ఈ కాన్సెప్ట్ అలా ఉంచండి. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే మీడియన్ అనే కాన్సెప్ట్ మనకి ఇస్తున్నాడు కాబట్టి మీడియన్ బట్టి మనం ఏం చేయించో ఒకసారి చూద్దాం. ఇక్కడ బీసీ ఉంది కదా, బీసీ అనే లైన్ ఇదే కదా, ఇది బీసీ. దీంట్లో హాఫ్ పార్ట్ ఏంటి బీడీఏ కదా, ఇక్కడ హాఫ్ పార్ట్ ఏంటి బీడీ. సో ఇప్పుడు ఏమని రాయొచ్చు, బీసీ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ది బీసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ అని రాసుకోవచ్చా. సో ఇదే కాన్సెప్ట్ అప్లై చేద్దాం. ఇది ఎలాగో మీడియన్ కదా, మిడ్ పాయింట్ కాబట్టి హాఫ్ ఆఫ్ ది బీసీ. సో ఆ రకంగా మనం రాసుకుంటే ఏమవుతుందో చూద్దాం. హాఫ్ ఆఫ్ ది బీసీ అండ్ హాఫ్ ఆఫ్ ది క్యూఆర్ అనుకుని నేను రాశాను. ఇలా ఎందుకు రాశానంటే హాఫ్ క్యాన్సిల్ చేసినా సరే 1 వస్తుంది కాబట్టి ఇలా రాసుకున్నాను. ఏసీ బై పిఆర్, అదే రకంగా ఏబీ బై పిక్యూ, ఇది పరిస్థితి. సో ఈ రకంగా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఏబీ బై పీక్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ బీసీ హాఫ్ ఆఫ్ ది బీసీ మనకి ఏమవుతుంది బీడీ బై హాఫ్ ఆఫ్ ది క్యూఆర్ ఏమవుతుందంటే క్యూఎం అనమాట. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే బీడీ బై క్యూఎం చేసాం, అంటే ఇది బై ఇది చేసాం. సో ఈ మొత్తానికి ఈ ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు ఒక హాఫ్ పార్ట్ని ప్రస్తుతానికి ఒక రెండు సైడ్స్ ఈక్వల్ ఈ రేషియోలో, రెండు సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉన్నాయి అనుకుని మనం ప్రస్తుతానికి తీసుకొని రాగలిగాం. ఓకేనా, పాయింట్ 1. దాని తర్వాత ఇది ఎలాగో ఏబీ బై పీక్యూ మనం ముందే రాసుకుంటాం. దాని తర్వాత ఏసీ బై పిఆర్ అనేది ముందుగా రాసుకుంటాం. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కూడాను మనకు ఒక సైడ్ ఈక్వల్ అయింది కదా ప్రస్తుతానికి. దాని తర్వాత ఇంకొకటి చూడండి, ఈ మొత్తం ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు కూడాను వాడు ఏబీసీ అదే రకంగా పీక్యూఆర్ సిమిలర్ అన్నాడు కాబట్టి ఇక్కడ యాంగిల్ సిమిలరే కదా. సో యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్. సో మనకు ఆల్రెడీ ఇంకొక యాంగిల్ కూడా వచ్చేసింది, పాయింట్ 2. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఒక సైడ్ ఇక్కడ బుల్ సైడ్ వచ్చింది, యాంగిల్ కూడా వచ్చింది, ఎందుకంటే ముందున్న కండిషన్ వల్ల. ఇంకొక సైడ్ వచ్చేసిందా మనకు సెట్ అయిపోద్ది ఆన్సర్. సో ఆ రకంగా చూడాలి అని అనుకుంటే మనకి ఇప్పుడు ఒక రేషియో వచ్చింది, అది ఏంటంటే ఏబీ బై పీక్యూ, అంటే ఏబీ బై పీక్యూ అండ్ బీడీ బై క్యూఎం, ఈ రెండు ఈక్వల్. అంతకుమించి ఈక్వేషన్ ఏమి చేంజ్ అవ్వదు. ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడు మనకు చూడండి బీడీ బై క్యూఎం, ఏబీ బై పీక్యూ, ఈ రెండు సైడ్స్ వస్తాయి కదా, ఆర్ఏ వస్తుంది. ఇదొక సైడ్ మనకు తెలుసు, మధ్యలో యాంగిల్ తెలుసు, ఎస్ఏఎస్ అయిపోయింది కదా. సో సింపుల్గా ఒకటి రాసేయండి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ పీక్యూఎం అనుకుని రాసి మనకు ఆల్రెడీ తెలిసినవి ఏంటి, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ, ఒక యాంగిల్ అయిపోయింది.
దాని తర్వాత ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ బై క్యూఎం. ఈ రెండు సైడ్స్ దీనివల్ల ఏమైందంటే సైడ్ ఈక్వల్ అని తెలిసింది. సో దట్ ఇప్పుడు మనకు వచ్చేదంటే ఎస్ఏఎస్ ప్రాపర్టీతో అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఎం అనుకుని ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ కాన్సెప్ట్ ఏం లేదు, ఆల్రెడీ మనకు వస్తుంది అనమాట. ఎక్కడో సైడ్ వచ్చింది, ఇక్కడ ఈ సైడ్ ఆల్రెడీ తెలిసిపోయింది, ఎందుకంటే ముందు నుండే ఉంది కదా. ఏబి బై పీక్యూ అనేది ఇక్కడే ఈక్వల్ అయిపోయింది. అండ్ ఈ మొత్తం కూడా సిమిలర్ కాబట్టి ముందు నుండి సిమిలర్ అని చెప్పాడు కాబట్టి ఏబిసి అని సిమిలర్ టు పీక్యూఆర్ అన్నారు కాబట్టి యాంగిల్ పీ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అయిపోయింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఎస్ఏఎస్ ప్రాపర్టీతో ఈ లెక్క అనేది కంప్లీట్ అయిపోయింది. సో తెలియకుండానే లెక్క కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇదే రకంగా మీ యొక్క ప్రిపరేషన్ కూడాను మీరు కొద్దిగా కష్టపడితే దేవుడు మీకు మార్గం చూపించేసి, లేకపోతే మీ హార్డ్ వర్క్ మీకు మార్గం చూపించేసి మీ యొక్క హెల్ప్ని, మీ యొక్క యాక్సెస్ని, మీ యొక్క హార్డ్ వర్క్ని ఇంకాస్త ఈజీ చేసే మార్గాలు మీకు కూడా దొరకాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేజ్ చేస్తూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ లెసన్ కంప్లీట్ చేస్తున్నాను. ఎవరికైనా సరే పాలిసెట్, ఐఐటి, జేఈ ఈ టైప్ కోర్సెస్ కావాలన్నా, లేదు సార్ నాకు మ్యాథ్స్ బేసిక్స్ రావట్లేదన్నా, మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి, హ్యాపీగా మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ మ్యాథ్స్కి సంబంధించిన ఏమైనా పీడిఎఫ్స్ కావాలంటే అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. ఇంతటితో నాకు గొంతు నొప్పి పడుతుంది, నా వల్ల కావట్లేదు. సరే బాయ్. అసలే రాత్రి 12:30 అయిపోయింది.